చికెన్ ఫ్రై రెగ్యులర్ గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్రతిసారి ఇలానే చేసుకుని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం చెక్క, లవంగం, ఇలాచి, 1 స్పూన్ జీరా కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. అలానే 1 స్పూన్ గసగసాలు కూడా వేసుకొని ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని స్మూత్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్ లో పసుపు, సాల్ట్ వేసుకొని 3 to 4 టైమ్స్ పాటు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, గ్రీన్ మిర్చి ఇలాగ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలానే బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి. గ్రీన్ మిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఒక టమాటాని ఇలా పీసెస్ గా కట్ చేసుకొని ఆనియన్స్ లో వేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత చికెన్ వేసుకొని చికెన్ లో వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. రెడీ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి. అలానే సాల్ట్, పసుపు కూడా అడ్జస్ట్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మసాలా వేసిన తర్వాత 2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ లో కొంచెం గరం మసాలా, కసూరి మేతి, కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను. ఛానల్ పై చెక్ చేయండి. డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి.